హాయ్ అండి అందరికీ. ప్లీజ్ సపోర్ట్ మీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కితే ఆల్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ రూపంలో. ఓకేనండి. నేను ఈరోజు సొరకాయ పప్పు చేయబోతున్నాను, చూడండి. ఇప్పుడు వేడయింది, ఆయిల్ వేయాలి. దీంతో 2 పావులు సరిపోతుంది ఆయిల్, కానీ నేను కొంచెం ఎక్కువ వేస్తా. ఆయిల్ వేడైంది. ఆవాలు, జీలకర్ర ప్లస్ ఇవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేగిన తర్వాత వేయాలి. సొరకాయ, పప్పు కూడా వేసిన. సొరకాయ పప్పు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసిండ్రు కదా, దీనిపైన మూత పెట్టేసి మధ్యలో మూత వేస్తూ కలుపుకోవాలి అడగంటకుండా. ఇప్పుడు ఇది దగ్గర పడ్డ తర్వాత టమాటా, కొత్తిమీరాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా కొంచెం మంచిగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత కొంచెం కారపొడి వేసిన, ఇంకొంచెం వేస్తా కారపొడి. వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే కారం వేసిన తర్వాత, కారపొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. 5-6 మినిట్స్ అయితే. తర్వాత దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కుడక పొడి వేసుకోవాలి, బాగుంటుంది.